మాట్లాడేటప్పుడైనా నా యొక్క అభిప్రాయం. పాపం సార్ చెప్పినట్టు, రామాంజనేయులు గారు చెప్పినట్టు, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రేజ్ ఉంది, ఇది ఉంది అన్నారు కదా. రాజకీయాల్లో ఎట్లాగా పొలిటికల్ స్టార్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈయన వెళ్ళి సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లు చేసుకోవడం ముఖ్యమైన బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. రెండోది నేను ఒక మాట చెప్తున్నాను వినండి. రెండోది నేను ఒక మాట చెప్తున్నాను వినండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అంతకంటే నీచమైనటువంటి భాషలో, నీచమైనటువంటి పద్ధతిలో మీరు మాట్లాడారు. మీరు ఆగాలి సార్. అంతకంటే కళ్యాణ్ గారు చాలా భయంకరమైనటువంటి భాషతో మీరు మాట్లాడారు. మేము కేవలం సినిమాలు చేసుకోమని చెప్తున్నాం. సరే, ఇంకోటి నేను చెప్తున్నానండి, డివేట్ అవ్వకుండా. మాజీ ముఖ్యమంత్రి ఆయన సినిమాలు తీసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ గారిని వారు ఎన్నో విమర్శించారు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు చేశారు సార్. ఇంకోటి చెప్తున్నాను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఏ విచారణకైనా సిద్ధం అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నా మీద విచారణ చేయండి, సిట్ విచారణ ఏర్పాటు చేయండి, అవసరమైతే సిబిసిఐడి తోటి దర్యాప్తు చేయండి అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వచ్చేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన మరీ రెగ్యులర్ గా కోరుతూనే ఉన్నారు. వీరికి తెలియకపోవచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విచారణకైనా సిద్ధం, నేను క్లీన్ చిట్, నా మీద క్లీన్ ఇమేజ్ ఉంది, నేను తెల్ల పేపర్ లాంటి వాడిని, నా మీద ఏ రకమైనటువంటి మచ్చ లేదని చెప్పేసి దానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మాకు ఖచ్చితంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద ఉన్న ఆరోపణల నుండి ఖచ్చితంగా బయటపడతారండి. మరీ ముఖ్యంగా నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిన్నటి వరకు వాసన్న అని చెప్పి తిరిగిన వాళ్ళే ఈ చిన్నరెడ్డి గారు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా. మరి వెంటనే ఆయన మీద ఈ విధమైనటువంటి మచ్చలేస్తున్నారు. సర్వసాధారణం అండి. సో మేము రాష్ట్రానికి మంచిది మేము మంచిని అందిద్దాం. మీకు రావాల్సిన పదవులు వాళ్ళు ఖచ్చితంగా సార్. మేము ఎందుకైనా సరే సాక్రిఫైస్ చేయడానికైనా కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతూ ఉన్నప్పుడు మా నాయకులు కొంత తగ్గడం కూడా ఖచ్చితంగా తగ్గడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరికీ మంచి జరిగిద్ది, మంచి పాలన అందిద్దామని మా ఏకైక లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని 2029 సంవత్సరంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అనే లక్ష్యంతో మేము ముందుకెళ్ళాలి సార్. మేము అదే లక్ష్యంతో ఆ విధంగానే మేము ముందడుగు వేస్తూ ఉంటామండి. చేరికలు అంటారా, రాజకీయ పార్టీల్లో అటువైపు ఇటువైపు అసంతృప్తులు ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డే కాదండి, చాలా మంది శ్రీనివాసరెడ్డి గారు లాంటి చాలా మంది అసంతృప్తులు ఈ రోజున ఉన్నారు. తోత్రిమూర్తులు గారు అవ్వచ్చు. ఈ రోజున మనం చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిచ్చి మిగిలిన 6-7 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఒక జట్టుగా ఏర్పడి వారందరూ కూడా మేము వస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీతోటి మా పార్టీ జనసేన పార్టీతోటి సంప్రదింపులు చేస్తున్నారు. అయితే మేము ఆ విధమైనటువంటి మీరు వాళ్ళు తీసుకుంటే రాజీనామా ఖచ్చితంగా సార్ ఇటువంటి ఫిరాయి పనులు మా అధ్యక్షులు వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి మా కూటమి నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూద్దామనండి. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావ కదా, అది ఒక టైటానిక్ లాంటిది. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, అది మళ్ళా కృష్ణాంజనేయులు గారికే నేను సమాధానం ఇస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. ఒకప్పుడు టైటానిక్ అనేది బాగా టైటానిక్ అని దాని గురించి చెప్పుకున్నాను చూసారా, దానిలో ఎక్కిన వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయి సముద్ర గర్భంలో ఏ విధంగా కాలు రాసిపోయారు, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉంటే మనం కూడాను ఏ విధంగా ఉంటామనే ఉద్దేశంతో ఉండలేక ఎవరి కార్లు ఎయిర్ బ్యాగులు పట్టుకొని దూకేస్తున్నారు. చెప్తున్నాను సార్, కాలగర్భంలో కలిసిపోయేటువంటి పార్టీ వైఎస్ఆర్. రమణారెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు అనడానికి నేను ఒక ఉదాహరణ. ఎలక్షన్ అయిపోయినటువంటి కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు నాకు ఫోన్ చేశారు. మీరే ఫోన్ చేసి మీ ఓటమి జరిగింది, దీని మీద మీరు రాగలరా, డిస్కషన్ మాట్లాడగలరా, 2 గంటల సేపు మాట్లాడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాలినేని గారు ఆ రోజు వచ్చి మాట్లాడలే, ఉదయభాన్ గారు వచ్చి మాట్లాడలే, లేకపోతే వీళ్ళు అమ్మట వస్తానన్న సోకాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు సార్. కార్యకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయాణాన్ని ఖచ్చితంగా నడిపిస్తారు. ఇలాంటి నాయకుల్ని ఇంతమందిని తయారు చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. వీళ్ళ దగ్గర జనసేనలో నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళు లేరు కాబట్టి పక్క పార్టీల మీద ఆధారపడి తెచ్చుకోవడానికి కూడా దానికి ఒక బాహుబలి అని మరొకటి ఇంకొక పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొట్టంగానే కార్యకర్తలు నాయకులు ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొద్దు పోసుకొని ఆడే పుట్టారండి. నీవు మాట్లాడినంత సేపు దయచేసి ఆగండి. మీరు భావిస్తే
వైఎస్ఆర్ ఒక నిమిషం. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు మీరు అన్నారు కదా తీసుకోండి. వారికి నాయకత్వ లక్షణాలు లేక పక్కపాటిని తెచ్చుకుంటున్నారని. ఇప్పుడు ఎవరైతే సోకాల్ లీడర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామో, సామినేని ఉదయభాన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ గారు తెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లీడర్, వైసీపీలో ఆయన వచ్చారు. అదేవిధంగా కిలార్ రోసి గారు ఆయన గతంలో ప్రజారాజ్యం నుంచి, సరే ఆయన జగన్ గారు ఇట్లా అనేక మంది, తోట తిరుమూర్తులు గారు ఆయన ఇంకో పార్టీ నుంచి, ఇలా 90% పక్క పార్టీ నుంచే కదా. నుంచి వచ్చారు, ప్రజారాజ్యం నుంచే వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. తెలుసుకోండి బాబు, రాజకీయం తెలుసుకోండి, గతం తెలుసుకోండి అన్ని. మీరే కదా సార్ అందే, మీరు అన్నదానే చెప్తున్నా నేను. జనసేనలో పుట్టి రాలేదు మీ పార్టీలో నుంచి నువ్వు కూడా. అలాగే మా సమయాన్ని వృధా చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఎలా నడిపించుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కర్నూలు వెళ్ళినా, కడప వెళ్ళినా, నంద్యాల వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, నెల్లూరు వెళ్ళినా, పిఠాపురం వెళ్ళినా, అన్ని 0 సీట్లే, విజయవాడ వెళ్ళినా, గుంటూరు వచ్చినా అన్ని 0 సార్. ఒక్క సీటు కూడా కొట్టలా మీరు చెప్పిన జిల్లాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా యాక్టర్ కాదు, మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు కాలు రగరేసుకొని తిరుగుతారు. అందుకే ఒక మాస్ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయమంటున్నాం. ఒక మాస్ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారని చెప్పేటటువంటి అంత మాటని మాట్లాడటానికి కొంచెం మేము కూడా అనగలం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేర్చుకోం సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ లేదండి. 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మేము చేర్చుకోం. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేదు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేదు సార్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని మీ నెత్తి మీద పాదం పెట్టే వాళ్ళు చేర్చుకుంటారు మాకు తెలుసు. కానీ మీకు అలాంటి వాళ్ళు కావాలి. ఒకసారి ఆ జిల్లాకి వెళ్ళి ఆ 12 మంది ఎమ్మెల్యేలని, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలను అడిగి చూడండి. ఏకఛత్రాధిపత్యం మీద కావాలి అతనికి పూర్తి స్థాయి పెత్తనం ఇవ్వాలి. 12 మంది ఎమ్మెల్యేలకు అతనే ఎమ్మెల్యే. అన్ని హక్కులు కల్పిస్తేనే. అలాగే జనసేనకు సంబంధించి నేను ఒకటే చెబుతున్నా, జనసేన ఒంగోలు జిల్లాలో సమూలంగా నాశనం చేయకపోతే నేను చెవు గోపించుకుంటా. రెడీ అవ్వండి సార్. అలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్ వద్దు. ఎన్నికల ముందు కూడా మీరు 3 పార్టీల అధినేతలు ఓడిపోతారని సవాల్ చేశారు చంద్రబాబు గారు. రైట్, సమయం లేదు. మీరు ఎన్నికల ముందు కూడా ఇదే మన డిబేట్ లో 3 పార్టీల అధినేతలు ఓడిపోబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోబోతున్నారు, చంద్రబాబు గారు ఓడిపోబోతున్నారు, పురంధేశ్వరి గారు ఓడిపోబోతున్నారు మీరు సవాల్ చేశారు. కాబట్టి మరి మీ సవాల్కి ఎంత మాత్రం మరి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుసుకోవాలి. గెలుపోవటములు సహజం. మాకున్నటువంటి ఆ రోజు అంచనాది గెలుపోవటములు సహజం. ఓడిపోయాం, ప్రజల దగ్గరకు వెళ్తాం, ప్రజల దగ్గర మళ్ళీ తీర్పు కోరతాం. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అయి తీరుతారు. మళ్ళీ ఇదే ఛాలెంజ్ మీకు చేస్తామని చూసుకోవాలి. సాహిబ్ గారు